హలో గార్డెన్ లవర్స్. వెల్కమ్ టు బీ ఫ్యామిలీ టాక్స్. నేను ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అదేంటో మీరు ఒక్కసారి గెస్ చేయండి. నేను ఇక్కడ మీకైతే ఫ్లవర్స్, సీడ్స్ అన్నీ చూపిస్తున్నాను కదా! మొత్తం లీవ్స్‌తో సహా మీరు ఈ పాటికే గెస్ చేసుంటారని అనుకుంటున్నాను. అదేనండి ముల్లంగి. మీ గెస్సింగ్ కరెక్టే. నేను ఈరోజు నా ముల్లంగి హార్వెస్టింగ్ చూపించబోతున్నాను. ముల్లంగి ఏ టైంలో హార్వెస్ట్ చేసుకోవాలా? దాని సీడ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చి వాచ్ చేసేసేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి నోటిఫికేషన్స్ కోసం. చూసారు కదా! నా ముల్లంగి అయితే ఎంత తాజాగా ఉందో చూడండి. ఎంత ఫ్రెష్‌గా సైజ్ కూడా ఎంత బాగుందో చూడండి. ఈ సైజ్ ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలా? లేదంటే ఇంకొంచెం బెటర్ సైజ్‌కెళ్ళొచ్చు. ఆహ్, దాని తర్వాత బెటర్ సైజ్‌కెళ్ళామంటే మాత్రం మనకు ఖచ్చితంగా ముల్లంగి అనేది ముదిరిపోతుంది. ముదిరిపోయినప్పుడు బెస్ట్ నా సజెషన్ ఏంటంటే అలానే వదిలేసేయండి. ఎందుకంటే మనకు సీడ్స్ అన్నా రెడీ అవుతాయి. లేకపోతే ముదిరిపోయింది మనకంత టేస్ట్‌గా ఉండదు. నార నారగా ఉంటుందనమాట. మీకైతే ముల్లంగి ఎలా హార్వెస్ట్ చేయాలో కూడా చూపిస్తున్నాను. ఎప్పుడైనా ముల్లంగి హార్వెస్ట్ చేసుకోవాలంటే అది మనం మట్టి వేసుకున్న దానికంటే ఆటోమేటిక్‌గా పైకొస్తుందండి. అలా పైకొచ్చినప్పుడు అది హార్వెస్టింగ్‌కొచ్చేసింది. మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలా నాకు ఇలా ఆ ట్రేలో ఇదొక ట్రే అండి. మనం పాల ప్యాకెట్స్ ఒస్తాయి కదా! అలాంటి ట్రేలో వేశాను. అలా వేసుకున్నప్పుడు నాకు కొన్ని ముల్లంగిలు చూపిస్తున్నాను కదా! అలా పైకొచ్చేసాయన్నమాట. సో, హార్వెస్టింగ్ టైమ్ ఒచ్చేసిందని నేను హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. నేను దీంట్లో 2 రకాలు వేశానండి. రెడ్ ముల్లంగిను వేశాను, వైట్ ముల్లంగిను వేశానన్నమాట. మీకు చూపిస్తున్నాను కదా! ప్రతి ముల్లంగి కూడా చాలా బాగా సైజొచ్చింది. కొన్నైతే సన్నగానే ఉన్నాయి. కానీ పైకొచ్చేసాయి కాబట్టి నేను అయితే తీసేస్తున్నానండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేశాను. కొత్తిమీర అంటే ఇంకా వంటలకు వాడుకుంటూ ఉంటున్నాం కాబట్టి అలా, అలా, అలా అయిపోతూ ఉంది. ముల్లంగి అయితే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు అది పైకొచ్చేసాయని నేనైతే తీసేసాననమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇందులోనే రెడ్ ముల్లంగి కూడా ఉంది. ఆ రెడ్ ముల్లంగి నేను సీడ్స్ కోసమని అలానే వదిలేసాననమాట. మీకిప్పుడు పూత అన్నీ చూపిచ్చాను కదా! అది రెడ్ ముల్లంగినే అనమాట. రెడ్ కలర్‌లో మనకు ముల్లంగి ఉంటుంది. మీకది కూడా ఒకటి తీసి చూపిస్తున్నాను. మీకు వీడియోలో చూపించడానికనే తీస్తున్నాను. అది సైజ్ సన్నగానే ఉంది చూడండి. ఎంత బాగా ఉందో. మన కలర్ కూడా చూడండి క్లియర్‌గా రెడ్ కలర్‌లో ఉంటుంది ముల్లంగి వైట్ కాకుండా. నేనైతే మీకు చూపించడానికనే హార్వెస్టింగ్ చేసేసానండి. ఒకదాన్నయితే మాత్రం సీడ్స్‌కి వదిలేసాను. అదే విధంగా మనకి ఏ ముల్లంగి అయినా సరే అండి, టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది ప్యూర్ ఆర్గానికే అండి. మళ్ళీ మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఇందులో నేను ఏ పెస్టిసైడ్స్ అయితే యూజ్ చేయలేదు. ఓన్లీ కౌ డంగ్ మెన్యూర్ ఒక్కటే వాడాను. నేను ఇది వేసి కూడా 1 ½ మంత్ అయ్యింది. చూడండి ఎంత బాగా మనకి క్లియర్‌గా హార్వెస్టింగ్ ఫ్రెష్‌గా తాజాగా ముల్లంగిలు ఎంత బాగున్నాయో చూడండి. ఆ లీవ్స్ కూడా చూడండి ఎంత ఫ్రెష్‌గున్నాయో. మనం ఈ లీవ్స్ కూడా వాడుకోవచ్చండి. మనం ఈ లీవ్స్‌తో కర్రీ చేసుకుంటారు, చట్నీ చేసుకుంటారు. ముల్లంగి అనంగానే నోరు ఊరిపోతుంది గదా! సేమ్ అండి. నేను కూడా ఎప్పుడెప్పుడు ముల్లంగి సాంబార్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. నా హార్వెస్టింగ్ అయితే చూపించాను. దీంతో పాటు నేను రెడ్ ముల్లంగి చూపించాను కదా! ఆ రెడ్ ముల్లంగి చూపిస్తున్నాను. ఇదైతే నేను సీడ్స్ కోసం వదిలానండి. మీకు సీడ్ పాడ్ కూడా చూడండి నాకైతే ఫార్మ్ అయిపోయాయి. ఇలా పూత రావడమే మనకు సీడ్స్ అయితే వచ్చేస్తాయండి. నాకు స్టెమ్‌కి కూడా సీడ్ పాడ్ వచ్చింది. మీరు కూడా సీడ్స్ కావాలనుకుంటే ఇలా వదిలేసుకోండి. మనం దీన్ని మళ్ళీ వేసేసుకొని హార్వెస్టింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇదండి నా ఈరోజు ముల్లంగి హార్వెస్ట్ వీడియో. నా వీడియో గనక నచ్చినట్టయితే నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌కు మళ్ళీ నేను మీ ముందుంటానండి. అంతవరకు బాయ్.